నిజంగా సింపుల్ ట్రిక్ ఏం చెప్పమంటారా? ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, మీ మీద వీడియోలు చేసి పెట్టినా, మీ గురించి చెడుగా మాట్లాడినా వాళ్ళని బ్లెస్సెస్ వదిలేసేయండి. దేవుడు వాళ్ళు చూసుకుంటారా పని ఏదను. దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నుంచి చూస్తారన్నమాట. అది నిన్ను తక్కువ అంచనేస్తారా, నిన్ను హింస పెట్టారా, నిన్ను బాధ పెట్టారా? లే నువ్వు అక్కడ కదా ఉండవలసింది, సింహాసనం ఎక్కింటారనమాట. నువ్వు సింహాసనం ఎక్కకపోతే ఏం చేస్తాడు? ఏమనగలుగుతారు? దేవుడు తెరిచిన ద్వారా ఎవరైనా మోస్తాడా? ఇంపాసిబుల్. దేవుడు తెరిచిన ద్వారా మూయటం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. దేవుడు మూసిన ద్వారా తెరవడం కూడా ఎవరి వల్ల కాదు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ క్రీస్తు నిమిత్తమైన నింద వస్తే గొప్ప భాగ్యం. ఎంతమంది భాగ్యవంతులు ఉన్నారు ఇక్కడ? వావ్, ప్రైజ్ గాడ్. నన్ను దేవుడి నిమిత్తం నిందించారండి, మా కుటుంబంలో నిందించారు, మా తోడుకోళ్ళని నిందించింది, నా భర్త నిందించాడు. కేవలం దేవుడి నిమిత్తమే నిందను అనుభవించారంటే మీరు చాలా భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం రాలేనప్పుడు అంటారన్నమాట, ఏం చేశాడు మీ దేవుడు? పెళ్ళి అవ్వలేనప్పుడు అంటారు. ఇవన్నీ నేను అనిపించాను కూడా చెప్తాను అనమాట. ఉద్యోగం రాలేదు నాకు, ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు రమ్మనండి, ఏం చేశాడు చూపిస్తాను. తొందర ఎక్కువ మన వాళ్ళకి శుక్రవారం గురించే మాట్లాడతారు, ఆదివారం గురించి ఎవరు మాట్లాడరు. సిలువ సిలువ అంతే శ్రమ, ఎప్పుడు జీవితాంతం శ్రమలోనే, శ్రమలో సిలువ ధ్యానాలు ఎప్పుడు. అందుకని శుక్రవారం ఏం జరిగిందో చెప్తారు కానీ, మరి ఆదివారం ఏం జరిగింది? పండగ జరిగింది. ఆదివారం ఏం జరిగింది? పునరుత్థానం జరిగింది. ఆదివారం ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. దీన్ని పట్టించుకోరు ఎవరు కూడా. ఎప్పుడు శ్రమలో జీవితం, కన్నీళ్ళు, బాధ, వేదన, రోదన. నేను శుక్రవారం గురించి మాట్లాడట్లేదు, ఆదివారం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అద్భుతం గురించి మాట్లాడుతున్నాను, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను, దేవుని గొప్పదనం గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచ చరిత్రను తిరగరాసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారు. మరి సమాధిని గెలిచి తిరిగి లేచింది ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువారు. హల్లెలూయా.